క్యాడర్ అంతా అవుట్. మరి మాజీ దళపతి గణపతి ఎక్కడ? లొంగిపోయేందుకు అడవిలోని మావోయిస్టులు అందరికీ ఓకే చెప్పి ఆయన మాత్రం ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు? అడవిలో ఉండే ఉపయోగం లేదు, జనంలోకి రావాలని పోలీసులు పదే పదే చెప్తున్నా గణపతి ఎందుకు రియాక్ట్ కావడం లేదు? ఆయుధం వీడలేకనా? ఇన్నాళ్ల పోరాటం వదల్లేకనా? వయసు సహకరించకనా? ఎందుకీ ముప్పాళ్ల లక్ష్మణ్ అలియాస్ గణపతి ఎక్కడ? ఆపరేషన్ కగార్ ముగిసినా మావోయిస్టు లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్ర కమిటీ నుంచి మరో ఇద్దరు జనజీవనంలోకి వచ్చారు. కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి, ఆయన భార్య ధనమ్మ తెలంగాణ డీజీపీ సిబి ఆనంద్ ఎదుట లొంగిపోయారు. వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పునరావాసం చెక్కులు అందించారు. దీంతో అజ్ఞాతంలో ఉండిపోయిన మావోయిస్టు అగ్రనేతలపై మరోసారి చర్చలు సాగుతున్నాయి. క్యాడర్ అంతా ఒక్కొక్కరిగా లొంగిపోతుండగా మిగిలిన అగ్రనేతలు మాత్రం బయటకు రాకపోవడం చర్చనీయాంశమవుతుంది. మిగిలిన మావోయిస్టు సీనియర్స్ టీంలో తెలంగాణకు చెందిన వాళ్లు ముగ్గురు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ముగ్గురిలో ముప్పాళ్ల లక్ష్మణ్ అలియాస్ గణపతి కూడా ఉన్నారు. అయితే ఒకప్పుడు దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన గణపతి ఇప్పుడు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే దేశంలోని సీనియర్ మావోయిస్టుల సంఖ్య పడిపోతుందన్నారు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. దేశవ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. వారిలో తెలంగాణకు చెందిన వాళ్లు ముగ్గురున్నారని, వారు కూడా లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. మొన్న జరిగిన జార్ఖండ్ లో 15 సరెండర్స్ తర్వాత, ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. మన రాష్ట్రంలో యూజీ ఉన్నవారు ముప్పాళ్ల లక్ష్మణరావు గణపతి. వారి సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అప్పీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి. మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. మరోవైపు ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవనంలోకి రావాలని లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత నరహరి పిలుపునిచ్చారు. ప్రధానంగా మిశ్రీ బిస్రా దాదా గణపతి లొంగిపోవాలని సూచించారు. ప్రస్తుతం సాయుధ పోరాటానికి పరిస్థితులు సానుకూలంగా లేవన్నారు నరహరి. దేశంలో ఉన్న పరిస్థితులు మనకు అనుకూలించని పరిస్థితుల కారణంగా వారు కూడా ఈ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి చేరి తెలంగాణకు లో ప్రజలకి, తెలంగాణ సర్కారుకి దగ్గర వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలవవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇక గణపతి లొంగిపోవాలని తెలంగాణ పోలీసులు ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉండి ఉపయోగం లేదు, సాధారణ జీవితంలోకి రావాలని పదే పదే సూచిస్తున్నారు. అయినా ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ రావడం లేదు, మౌనం వీడలేదు. లొంగిపోయేందుకు అందరికీ ఓకే చెప్పిన గణపతి ఆయన మాత్రం ఎందుకు అజ్ఞాతంలో ఉండిపోతున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. గణపతి ఇంకా ఉద్యమాన్ని వదల్లేకపోతున్నాడా, ఆయుధాన్ని వీడలేకపోతున్నాడా, లేక వయసు సహకరించడం లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా క్యాడర్ అంతా బయటకు వచ్చిన సమయంలో నాయకుడు ఎక్కడా అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ముప్పాళ్ల లక్ష్మణ్ అలియాస్ గణపతి అజ్ఞాత జీవితం మిస్టరీగా మిగులుతోంది. అందుకే గణపతి ఎక్కడున్నావు, లొంగిపో, కమాన్ గణపతి అంటున్నారు తెలంగాణ పోలీసులు.